దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ హృదయాల్లో, మీ జీవితాల్లో దేవుడిని ప్రేమించి ఆయనను హత్తుకునే అనుభవం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనపై కృప చూపుతున్నాడు. తల్లి విరిచిన, తండ్రి మడిచిన మరవని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ ఇంటిని కట్టాలని, నీ జీవితాన్ని సెట్ చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. చూడు, ఈరోజు ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్న ధైర్యము, బలము, శక్తి ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా విడవడు. ఒక మాట నేను చదువుతున్నాను, వినండి. మరి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 29వ వచనం మన వాగ్దానం ఈరోజు. అందుకైనా ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యముని కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పాను. అంటే ఈ మాట చెప్పినందున ఎంతగా దీనంగా అడిగిందండి ఆమె అడగడంలో ఏమన్నా అక్కడి వరకు ఆగిపోయిందా? ఇసుక్కుందా? ఫుల్ స్టాప్ పెట్టిందా? అడుగుతుంది, బ్రతిమిలాడుతుంది. దేవుడు ఆమెను టెస్ట్ చేయడానికి కొన్న ఆయనను వెతికి వెంటాడింది. అందుకే అమ్మ నువ్వు ఈ మాట చెప్పావు, నేను ఆశ్చర్యపోయాను. ఈ కుమార్తెను దెయ్యం విడిచిపెట్టింది, వెళ్ళిపో అంటే కుమార్తె చావటి సిద్ధంగా ఉంది, వెళ్ళిపోయింది, ఆమె ఫ్రీ అయిపోయిందని చెప్పేశాడండి. ఈరోజు దేవుడు మాట చొప్పున ఆయన మాట నీ జీవితంలో నెరవేరడానికి లేట్ అయినా అది నెరవేర్చబడబోతుంది. నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు. నా మాట ద్వారా నేను నీ జీవితంలో ఎప్పుడు కూడా అద్భుతం చేయకుండా ఉండలేను. ఈరోజు వాగ్దానం నీ కుటుంబానికి చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవుని అడగడం ప్రాముఖ్యం. అంతేకాక ఆయన మాట ఏంటి? నీకు ఏదైతే పోరాటం ఉందో అది ఈరోజు వదిలిపోయిందట. ఈరోజు నీ సమస్య, నీ పోరాటం నిన్ను విడిచింది, నిన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇది ఈరోజు వాగ్దానం. ఇక్కడ ధైర్యంగా ఉండండి. మనం కూడా అడగడం మానొద్దు, దేవుని అడుగుదాం, ప్రభు కృప పొందుదాం. తప్పక మేలు చేసే దేవుడు మనకున్నాడు. ఆయన వాగ్దానాన్ని ఎత్తిపడదాం. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగము, వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ప్రతి కుటుంబంలో జరిగించి ఎవరు ఏ మానసిక ఒత్తిళ్లు, పోరాటాలు, కుటుంబాలు, జీవితాలు అనుభవిస్తున్న విడుదల మా దేశ ప్రజలకి, మా రాష్ట్ర ప్రజలకి, మా పట్టణ ప్రజలకి, మా గ్రామ ప్రజలకి క్షేమము, రక్షణ, భద్రత, సంరక్షణ. ఇతర దేశములు ఎన్నో సమాచారాలు, యుద్ధాలు, గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, రక్తపాతాలు, మారణ హోమాలు మా దేశంలో కూడా ప్రభువా భయంకరమైన సంఘటనల నుంచి విడిపించి, కాపాడి, రక్షించి ప్రజలకి క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా భారతదేశం చుట్టూని కంచె, మా ప్రజల చుట్టూని కంచె తోడుగా ఉంచండి. అంతేకాక ప్రభువా ఇదిగో నాయన ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ఎవరికి రోగాలు, వ్యాధులు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి విడిపించి, విడిపోయిన కుటుంబాలు కట్టబడి, గర్భిణీ స్త్రీలకు మంచి గర్భం లేని వారి గర్భాలు దయచేసి, కోర్టు కేసుల నుంచి విడిపించి, దైవజనుల వారి బిడ్డలని మీరు కాపాడి, శత్రు నుంచి విడిపించి, సంఘాలు కాల్చబడిన, కూల్చబడిన, మందిరాలు కట్టబడి కృప చూపండి. అంతేకాక ప్రభా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిని ఆశీర్వదించి, కల్వరి మినిస్ట్రీ సమస్త పోరాటం ఈ దినము వదిలి వెళ్ళిపోయిందని నమ్ముతూ నేను స్తుతిస్తూ ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా బెల్లంపల్లి రావాలంటే శనివారం జరిగే సువార్త సభ కుటుంబాలుగా రండి, ప్రార్థనలో పాలు పొంది వెళ్ళండి. ఆదివారం అటెండ్ అయ్యి కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైత్ నగర్ దగ్గర హైదరాబాద్లో మరి కల్వరి ప్రామిస్ ల్యాండ్, రామోజీ ఫిలిమ్స్ 3 ఆరాధనలు 4. కాబట్టి మీరు కుటుంబాలుగా రావచ్చు, అక్కడ ఉండొచ్చు, ప్రార్థనలో పాల్పొంది వెళ్ళొచ్చు. బైబిల్ కాలేజ్ చేయాలని యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ పిలుపు దర్శనం కలిగిన వారు బెల్లంపల్లిలో 1 year అండి. చక్కటి క్రమము, ప్రార్థన, ఆత్మీయత అన్ని ప్రభువు మీకు ఇస్తాడు. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఎంతమంది యూత్ ఉన్నారో ఇది మంచి సమయం, మీరు పోగొట్టుకోకండి, పాలు పొందండి. మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మన యూట్యూబ్, మన ఫేస్బుక్, పాస్టర్ ప్రవీణ్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.